మెస్ ఛార్జీలను వెంటనే ఖాళీగా ఉన్నటువంటి వార్డెన్ కుక్ అటెండర్ పోస్టులను వెంటనే ట్రంకు పెట్లు దుప్పట్లు గ్లాసులు ప్లేట్లు వెంటనే ఇవ్వాలి. విద్యార్థులకు ట్రంకు పెట్లు దుప్పట్లు గ్లాసులు ప్లేట్లు వెంటనే హాస్టల్ విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి నశించాలి. హాస్టల్ విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా మెస్ ఛార్జీలను వెంటనే పెంచాలి. ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలను వెంటనే హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనాలు హాస్టల్ విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి హాస్టల్ విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలి. ప్రస్తుత ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలి. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో 26 జిల్లాల కేంద్రాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్స్తో పాటు గురుకులాలు, కస్తూర్బా మోడల్ స్కూల్స్ సమస్యలను పరిష్కారం చేయాలని మరి ఈ 3 నిరసన రిలే దీక్షలు చేపట్టడం జరుగుతోంది. అందులో భాగంగానే విశాఖ నగరంలో ఉన్నటువంటి మరి జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్లో చదివే విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి. త్రాగడానికి మంచినీటి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది, పెంచాలి. మరి అదేవిధంగా శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలను మరమ్మతులు చేయించి నూతనంగా అవసరం మేరకు నూతన భవనాలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ట్రంకు పెట్లు, దుప్పట్లు, గ్లాసులు, ప్లేట్లు, దోమతారులు పంపిణీ చేయాలి. ఇవి దాదాపుగా 7-8 సంవత్సరాలుగా విద్యార్థులకు పంపిణీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. అదేవిధంగా ఖాళీగా వార్డెన్, కుక్కు, అటెండర్, కమాటీ, ట్యూటర్ పోస్టులు, వాచ్మెన్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వాటిని కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా అడుగుతూ ఉన్నాం, చిన్న బియ్యాన్ని విద్యార్థులకు అందజేయండి అని చెప్పేసి. ఇప్పుడు కూడా అడుగుతూ ఉన్నాం, చిన్న బియ్యాన్ని అమలు చేయండి. అమలు చేయకుండా కాలయాపన చేయడం సరైంది కాదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నంబర్ 77ని వెంటనే రద్దు చేయాలి. దీని ద్వారా మరి పీజీ ప్రైవేట్ కళాశాలలో చేరే విద్యార్థులకు మరి విద్యా దీవెన, వసతి దీవెన రాకుండా ఇవాళ మరి రాష్ట్ర ప్రభుత్వం మరి జీవో నంబర్ 77ని తీసుకురావడం సరైంది కాదు. తక్షణమే జీవో నంబర్ 77ని కూడా రద్దు చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరి ఉద్యమాలకు శ్రీకారం చుడతాం, పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఏదైతే రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు 27, 28, 29 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు ప్రస్తుత ధరలకు అనుగుణ మెస్ ఛార్జీలు పెంచాలి, శాశ్వత భవనాలు కేటాయించాలి, ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి మెస్ కాస్మెటిక్ ఛార్జీలు తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు అన్ని జిల్లాలో కూడా రిలే నిరసన దీక్షలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే విశాఖ జిల్లా జీఎంసీ గాంధీ విగ్రహం కూడా విద్యార్థులతో నిరసన దీక్ష చేపట్టడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈరోజు విద్యార్థులపై పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరకు చూస్తే హత్యలు, మానభంగాలు, రేపులు, దొంగతనాలు చేసినటువంటి ఖైదీలకి పుష్కలంగా ఆహారం ఇచ్చి జైల్లో మేపుతూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రగతి కోసం పాటుపడేటువంటి విద్యార్థులకి కనీసం మౌలిక వసతులు కల్పించి సరైన తిండి, పౌష్టికాహారం పెట్టే పరిస్థితి కూడా ఈరోజు ఎక్కడ కనిపించే పరిస్థితి లేదు. ఈరోజు మారుమూల ప్రాంతాల నుంచి విద్యార్థులు ఈరోజు విశాఖ జిల్లాకు వచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్లో చదువుకునే పరిస్థితి కనబడుతుంది. కానీ ఎక్కడ కూడా పౌష్టికాహారం పెట్టే పరిస్థితి ఎక్కడ కనపడలేదు. కనీసం కళాశాలలో సరైన టీచర్లు, మౌలిక వసతులు కనిపించే పరిస్థితి లేదు. అలాగే ఈరోజు చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014లో ఉన్నప్పుడే అన్న క్యాంటీన్లు తీసుకురావడం జరిగింది. అవి ప్రతిపక్ష పార్టీ గతంలో ఉన్నటువంటి
వైసీపీ ప్రభుత్వం క్యాన్సిల్ చేయడం జరిగింది ఆ రోజు. అందుకే ఈరోజు మన రాష్ట్ర ప్రజలందరూ కూడా తిరస్కరించి వాళ్ళని ఒక మాట చెప్తా ఉన్నారు. ఈరోజు పేద ప్రజలకి మేము ఆహారం అందిస్తా ఉన్నాం, 5 రూపాయలకే భోజనం పెడతా ఉన్నాం అని చెప్పేసి అన్నారు. ఈరోజు ఎస్టిమేట్ చేస్తే కానీ ఏ పాలు గుడ్లు స్నాక్స్ ఏమీ లేకుండా ఈరోజు 3 పూటలు ఒక వ్యక్తికి ఎస్టిమేట్ చేస్తే 90 రూపాయలు ఖర్చు అవుతుంది. మేము 5 రూపాయలకి భోజనం పెడతా ఉన్నాము. వాళ్ళ నుంచి 15 రూపాయలు సేకరిస్తే 75 రూపాయలు మేము అదనంగా ఈరోజు పేద ప్రజలకు కేటాయిస్తా ఉన్నామని చెప్పేసి అని మీరు వేసిన ఎస్టిమేషన్లే. అంటే రోజుకి ఒక పేదవాళ్ళు భోజనం చేయాలంటే 90 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పిన వ్యక్తులు మీరు ఈరోజు హాస్టల్ విద్యార్థులు కేవలం రోజుకి 53 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. 53 రూపాయలతో వాళ్ళు ఏ విధంగా పుష్కలంగా ఆహారం తింటారని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం.